చేయి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే బంధాన్ని, అనుబంధాలను కోల్పోయే ముందు, ఎదుటివారిని ఒక్క మాట అనే ముందు బాగా ఆలోచించండి. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు వారికి దూరం కావడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు. ఎదుటివారు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం. లేనిది ఉన్నట్టు చెప్పే వాళ్ళను తేలికగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్ళను కోల్పోతాం. ఇదే జీవితం. తనకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయి అంటారు తప్ప తాము ఏమైనా పాపం చేశామేమో అనుకోరు. అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు. తమ కష్టానికి కారణాన్ని తెలుసుకొని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునే వారే నిజమైన మనుషులు. అన్నీ పట్టించుకుంటూ పోతే బ్రతకలేము. ఏది పట్టనట్టు ఉంటే దానిని బ్రతుకు అనలేము. మంచివారిగా నటించడం అందరికీ సాధ్యమే. కానీ మంచివారిగా జీవించడం కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. మనిషి దేవుడా, నాకు ఓ సంచి నిండా డబ్బు, ఒక ఉద్యోగం, పెద్ద వాహనం, అలాగే చుట్టూ ఆడవాళ్ళు ఉండే జీవితాన్ని ప్రసాదించు స్వామి. దేవుడు తదాస్తు. అందుకే మరి ఏం కావాలో క్లియర్గా కోరుకోవాలి. డబ్బుతో కొనే వస్తువులని కొనడం మంచిదే. కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు.